భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాడు. భీష్ముడు వచ్చేసరికి సత్యదేవి రాజభవనం ముందు హారతి పట్టుకొని నిలబడి ఉంది. సత్యదేవిని చూసిన అంబాదేవి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే సత్యవతి దేవి, ఏమైందమ్మా, ఎందుకు కన్నీరు పెడుతున్నావు అని అడగగా దానికి అంబ, నేను ఇంతకు ముందే మహారాజు సాల్వుడిని ఇష్టపడ్డాను. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పుత్రుడు భీష్ముడు నన్ను ఇలా స్వయంవరం నుండి తీసుకువచ్చాడు అని చెప్పింది. అది విన్న భీష్ముడు అంబాదేవితో, అమ్మ, మీ మనసులో మరొక్కరు ఉన్నారన్న విషయం నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాడినే కాదు. స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ ఇంతకుముందు మరొకరిని ఇష్టపడి ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. అయినా మీకు ఇష్టం లేకుండా బలవంతంగా మిమ్మల్ని మా తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపించలేను. మీరు కోరుకున్న వ్యక్తితోటే వివాహం ఆడండి అని చెప్పి కొంతమంది బ్రాహ్మణులు